హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులా స్టార్టర్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం 1.5 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు సగం గోధుమ పిండి సగం రాగి పిండి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే జీలకర్ర, కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తం చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం చపాతీ పిండిని కొంచెం గట్టిగా కలుపుతాం కదా, ఈ పిండి మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం చేతితో చేసుకుంటాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే రోటీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుది. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం చక్కగా మొత్తం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మనం చపాతీ పిండిని ఎంతైతే కలుపుతామో అంతకన్నా సాఫ్ట్గా చాలాసేపు కలుపుకోవాల్సి ఉంటుంది ఈ పిండిని. అలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చక్కగా రోటీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 2 పద్ధతుల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఏదైనా శుభ్రమైన క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా ఈ రాగి ముద్దను పెట్టుకొని చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి రోటీలాగా. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీని చక్కగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని ఇలా క్లాత్తో సహా వేసేసుకొని ఈజీగా క్లాత్ని తీసేస్తే ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ అయితే చేత్తో డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలా క్లాత్తోనే డైరెక్ట్గా వేసేసి క్లాత్ని పైకి లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోటీని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 వైపులా కాల్చుకునేటప్పుడు మూత పెట్టుకొని చక్కగా కాల్చేసుకున్నారంటే రాగి రోటీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ పద్ధతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం ఏదైనా ఇలాంటి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకోండి. పాల ప్యాకెట్ అయినా ఆయిల్ ప్యాకెట్ అయినా పర్లేదు. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని చక్కగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. హ్యాండ్కి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా రాగి ముద్ద తీసుకొని ఇలా రోటీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. మనం మొదటి పద్ధతిలో క్లాత్ పైన వాటర్తో తడి చేసుకుంటూ చేసాము, ఇప్పుడేమో ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసాము. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీలని ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా దోరగా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇవి చాలా హెల్దీ ఫ్రెండ్స్. రోజు కాకపోయినా ఎప్పుడైనా వీక్ డేస్లో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు మనమైనా సరే చాలా హెల్దీగా ఉంటాము ఫ్రెండ్స్. ఈ రోటీస్ డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే మీకు ఇష్టమైన చట్నీతో తినండి, లేదంటే నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది. చికెన్ అయినా మటన్ అయినా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.